బాగానే సంపాదించారా పైసలు? బాగా కోట్ల కోట్లు అంతేనా? కోట్ల కోట్లు సంపాదిస్తారు. మనకు మళ్ళీ ఆడున్నాం గానే ఉంటాం. నువ్వు ఇట్లా హరీష్ రావు పైసలు బాగా సంపాదించిన అనగానే మరి హరీష్ రావు మనసులో తోలిస్తాడు మరి, తోలి అని అంతేనా? భయపడేది అంటవా? అలా కష్టం చేసి మనకేమన్నా మల్లన్న సాగర్ కాలువలు పోతే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కేసీఆర్. ఒక్కొక్కని 2 ఎకరాలు పోయింది, మనకు ఉద్యోగం దిక్కులేదు, ఆ పైసలు కూడా దిక్కు రాలేదు వాళ్ళకి. హరీష్ రావు మల్లన్న సార్ కట్ట మీదకి పోయి పాలాభిషేకాలు చేస్తారు. ఒక్క ఆమెకి పని చేసి మత్తుగా పోవురా కదా. ఒక్కదానికి 4 అబద్ధాలు ఆడితేనే వాళ్ళ రాజకీయం నడుస్తుంది. హరీష్ రావు మీద ఎత్తేస్తుంది, కేసీఆర్ మీద బదనాం రావద్దు. నీళ్ళ శాఖ మంత్రి ఆయనే ఉండే, మా బాబుకి ఏమెరక తినేది ఆయన తిని ఈయన మా బాబు మీద ఎత్తేస్తుండు అని కవిత అంటుంది. ఇప్పుడు కవిత మొన్న న్యూస్లో ఏం చెప్తుందంటే, నా లగ్గం అప్పుడు పైసలు లేవు మా బాబు తాడ, పైసలు లేవు కేసీఆర్ తాడ అప్పుడు. ఇప్పుడు కోట్ల కొద్ది మరి ఎట్లా సంపాదించండి తినండి? మరి ఏ ముఖ్యమంత్రి సంపాదించండి? అప్పుడు లేకుండా ఇప్పుడు దోసుకొని తినే కాకుండా ఎక్కడ మరి ఆమెనే చెప్తుంది కదా, ఇక కవితనే చెప్తుంది కదా.